ఒక యుద్ధం మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఒక రాజు తన రాజ్యాన్ని కోల్పోయి ఎడారుల్లో తిరిగాడు. మరొక యోధుడు సాధారణ సైనికుడి స్థాయి నుండి భారతదేశ చక్రవర్తిగా ఎదిగారు. 1540 మే 17 కనౌజ్ యుద్ధం భారత చరిత్రను పూర్తిగా మార్చేసిన రోజు. బాబర్ మరణించిన తరువాత అతని కుమారుడు హుమాయూన్ మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించారు. కానీ హుమాయూన్‌లో ఒక పెద్ద బలహీనత ఉంది. అతను మంచి యోధుడు కాదు. మంచి వ్యూహకర్త కూడా కాదు. ఇదే సమయంలో బీహార్ ప్రాంతంలో ఒక తెలివైన ఆఫ్ఘన్ నాయకుడు వేగంగా ఎదుగుతున్నారు. అతడే షేర్‌షా సూరి. షేర్‌షా సూరి అసలు పేరు ఫరీద్ ఖాన్. ఒకసారి అతను ఒంటరిగా పులిని చంపాడని చెబుతారు. అందుకే అతనికి షేర్‌షా అనే బిరుదు వచ్చింది. అతను కేవలం యోధుడు మాత్రమే కాదు, అద్భుతమైన వ్యూహకర్త కూడా. చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ తన సైన్యాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్లారు. మరోవైపు హుమాయూన్ రాజకీయ తప్పుదలతో తన శక్తిని తగ్గించుకుంటున్నారు. 1539లో జరిగిన చౌసా యుద్ధంలో షేర్‌షా సూరి హుమాయూన్‌ను ఓడించాడు. కానీ హుమాయూన్ ఆ పరాజయం నుంచి పాఠం నేర్చుకోలేదు. ఒక సంవత్సరం తర్వాత 1540 మే 17న గంగా నది దగ్గర ఉన్న కనౌజ్ ప్రాంతంలో 2 భారీ సైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి. ఒకవైపు మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు ఆఫ్ఘన్ వీరుడు షేర్‌షా సూరి. యుద్ధం ప్రారంభమైన వెంటనే షేర్‌షా సూరి తన తెలివైన వ్యూహాలను ఉపయోగించారు. అతని సైన్యం వేగంగా దాడి చేసింది. హుమాయూన్ సైన్యం గందరగోళంలో పడిపోయింది. భారీ వర్షం కారణంగా మొఘల్ తుపాకులు సరిగ్గా పనిచేయలేదు. ఇది షేర్‌షాకి పెద్ద అవకాశం అయింది. హుమాయూన్ సైనికులు ఒక్కొక్కరిగా పారిపోవడం ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది. ఈ ఓటమి తర్వాత హుమాయూన్ తన రాజ్యాన్ని కోల్పోయారు. అతను భారత్ వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి ఎడారుల్లో తిరుగుతూ పర్షియాలోని ఆశ్రయం తీసుకున్నారు. ఒకప్పుడు ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆశ్రయం కోసం తిరిగే పరిస్థితి చేరుకున్నారు. 1540 మే 17న జరిగిన కనౌజ్ యుద్ధం ఒక సామ్రాజ్యాన్ని కూల్చి మరో సామ్రాజ్యానికి జన్మనిచ్చింది. చరిత్రలో కొన్ని యుద్ధాలు కేవలం గెలుపు ఓటములు కాదు, దేశ భవిష్యత్తును మార్చే మలుపులు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.